అందరికీ నమస్కారం. ఈరోజు కథ అజ్ఞాత ప్రేమ ఎపిసోడ్ నంబర్ 28. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నన్ను దేనికన్నా ఆహారం చేద్దామనా వెటకారంగా కళ్ళు తిప్పింది. నాకు ఆహారం అవుతావని వాంటెడ్గా చూశాడు. చూపుల తేడాతో నీకు అంత సీన్ లేదులే అనబోతూ ఒంటిపై ఉన్న నైట్ సూట్ మీద కళ్ళు పడ్డాయి. జీన్స్ టీ షర్ట్ స్థానంలో ఆ డ్రెస్ ఎలా వచ్చిందో అర్థమయ్యే కొద్దీ చూపులు వాడి మనసులో భయం పెరిగింది. నా డ్రెస్ చేంజ్ చేసావా అని చూపులతో కాల్చేసింది. హా అని నార్మల్గా అంటూ వెనక్కి తిరిగితే ప్రీ ప్లాన్డ్ కదా అని ముందుకు లాగింది. అవును, నీకేమన్నా ప్రాబ్లమా? తడి బట్టలతో హెల్త్ పాడవుతుందని అది కూడా తప్పేనా అన్నాడు యత్నిక్. అవును, అవును తప్పే. నువ్వు కావాలని చేశావు. ఎప్పుడూ ఇంతే. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటావు. నా ఇష్టంతో పని లేకుండా నీకు నచ్చినట్టు చేస్తావు అని ఫ్లోలో ఏదేదో వాగిస్తుంది. ఆమె ఏ మీనింగ్ అంటుందో అర్థమై కోపంతో రెక్క పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడకు అని కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకున్నాడు. నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేనంటే తప్పొచ్చిందా? జంతువు కన్నా హీనంగా ప్రవర్తించావు. విచక్షణ లేని పశువి అనటంతోనే చెంపపై చేతి ముద్రలు సంతకం చేశాయి. ఓపిక పడుతుంటే హద్దులు దాటుతున్నావు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఇతిక. అది దాటేలా చేసుకోకు అన్నాడు. ఏం చేస్తావు అని మీదికి వస్తుంటే వాళ్ళకి లాక్ చేసి ఏంటే ప్రతి నిమిషం ఏదో చేశానని సాధిస్తున్నావు? ఆ పరిస్థితికి కారణమేంటో తెలుసుకోవా అన్నాడు. అవకాశం కోసం ఎదురు చూసేవాడినే అయితే బెంగళూరులోనే దొరికిందే. మత్తులో ఉన్నావు. ఏం చేసినా అడ్డు చెప్పే స్థితిలో లేవు. అడ్వాంటేజ్ తీసుకున్నానా అని దూరం జరిగి ఆవేశంతో పిడికిలి బిగించి అన్నాడు. నీ థింకింగ్ ఇంతకంటే ముందుకు వెళ్ళదా? దానికోసమే అయితే ఇంతకాలం ఆగాల్సిన అవసరం లేదు. నీకోసం ఒంటరిగా ఉండేవాడిని కాదు. అర్థమైందా? ఓ అని గింజుకుంటున్నావు. డ్రెస్ మార్చటమే నా తప్పు కదా అని షవర్ కింద నిలబెట్టి ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని వదిలేశాడు. చల్లటి నీళ్లు మొహానికి చెల్లున కొడుతుంటే అతని మాటలు సూటిగా హృదయానికి గుచ్చుకున్నాయి. ఓవర్గా రియాక్ట్ అయ్యానా అన్న ఆలోచనలో పడింది. ఆత్మ విమర్శతో చేసుకుంటూ నీరు కారుతున్న బట్టలతో అలానే బయటకొచ్చింది. అంత కోపంలోనూ టవల్ మొహాన విసిరేశాడు. దానికోసమే వచ్చింది మరి. షవర్ బాత్తో ఒంటికి పట్టిన బద్ధకం మొత్తం వదిలి తల భారం తీరింది. అరగంట జలకాలాటల తర్వాత డ్రెస్ తెచ్చుకోలేదని తల కొట్టుకుంది. ఇప్పుడు ఎలా అని డోర్ కొంచెం ఓపెన్ చేసింది. అసుర్ కుకింగ్లో బిజీగా డ్రెస్ బెడ్ మీద రెడీగా ఉంది. రెండంగల్లో డ్రెస్ అందుకొని ఫాస్ట్గా డోర్ లాక్ చేసుకుంది. తను రావటం పోవటం అంతా తెలుస్తున్నా తల తిప్పలేదు అసుర్. తన మీద ఎంత ప్రేముందో అంత కోపం ఉంది మరి. భర్తగా కాదు మనిషిగా కూడా చూడటం లేదనే బాధ. తన కోపం ఎందుకో తెలుస్తున్నా ఒక్కసారన్నా నే చెప్పేది వినాలని కనీస జ్ఞానం లేదనే అసహనం. డ్రెస్పై తల తుడుచుకుంటూ వచ్చిన ఇతికకి పొగలు కక్కుతూ వేడివేడిగా లంచ్ దర్శనమిచ్చి కడుపులో గడగిడ మొదలైంది. 2 డేస్ నుండి నో ఫుడ్ కదా, ఆకలి దంచేస్తుంది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పు మొదలై నిమిషంలో చిమ్మ చీకటి అలుముకొని కుండపోత వాన మొదలైంది. దట్టమైన అడవిలో పట్టపగలే రాత్రిని చూపించింది. లైట్స్ ఆన్ చేసి ఆమెని పిలవకుండానే తినటం స్టార్ట్ చేశాడు యత్నిక్. అసురు కోపం తెలుస్తుంటే అతన్ని కెలికి సునామీ సృష్టించటం ఎందుకని టవల్ బెడ్ మీద పడేసి ఫుడ్ మీద దాడికి దిగింది. కానీ ఏదో అంటారే, చేసుకున్న వారికి చేసుకున్నంత అని. చేతిదాకా వచ్చింది నోటిదాకా రాదని అలా ఉంది ఇతిక పరిస్థితి. కడుపులో ఆకలి ఉంది, తినటానికి తిండి ఉంది, తినటానికి చెయ్యి సరిగ్గా లేదు. నిన్న గ్లాస్ బ్రేక్ చేయటానికి ఫోన్ నాశనం చేసిందిగా, దాని ఎఫెక్ట్. నిన్నంతా నొప్పి తెలీదు. రోజు గడిచేసరికి చెయ్యి వాచి తినటానికి స్పూన్ పట్టుకోవటానికి కూడా సహకరించలేదు. లేచిన తర్వాత పెయిన్ తెలీదంటే అసురు పైన వేడిగా ఉందిగా, అందుకే తెలీలా. చేతిని కేర్ తీసుకోకుండా నానా రకాలుగా తడిపేసిందిగా, అది ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతుంది. అసుర్ నుండి హెల్ప్ ఆశించలేదు. తనెంత హీట్ మీద ఉన్నాడో తెలుస్తుందిగా. కనీసం ఆమె వైపు చూడకుండా తిండిపైన దృష్టి పెట్టాడు. తప్పదన్నట్టు లెఫ్ట్ హ్యాండ్తో తినబోతే చెయ్యి పట్టుకున్నాడు. తినేసి ఎప్పుడు లేచి వెళ్ళాడు. హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు. పనిష్మెంట్ కింద ఫుడ్ తిననివ్వడా అని కళ్ళింత చేసుకొని చూసింది. చేతిలో ఉంది ప్లేట్లో పడేసి అభిముఖంగా కూర్చొని ఏ భావం లేకుండా నోట్లో పెట్టాడు. ఆ క్షణం ఆమెకి ఇద్దరు గుర్తుకు వచ్చి కళ్ళు తడిబారాయి.
ఐ మిస్ యూ సో మచ్ అని కళ్ళు బిగించేసింది. ఇప్పుడు దేనికేడుస్తుంది? నా మీద ప్రేమతోనా? బాధతోనా? కోపంతోనా? అని నొసలు ముడి వేశాడు. దేనికి సమాధానం దొరకక బ్లాంక్‌గా చూశాడు. లీలగా వాళ్ళ జ్ఞాపకం రాగానే కన్నీరు ఆగనింది. ఆలోచనలు సాగుతున్నాయి. తన అమ్మతనం దగ్గరకొచ్చేసరికి అసురుపై అప్పుడప్పుడే మెల్ట్ అవుతున్న మనసు కాస్త అగ్నిపర్వతమైంది. తన బాధకి అతనే కారణమని తలుచుకోగానే కోపం తారాజువ్వలా ఎగిసిపడింది. పత్తి పువ్వులా విచ్చుకున్న కళ్ళల్లో రక్తవర్ణం. అసురుకి ప్రమాద గంటికలు మోగించాయి. ఐ హేట్ యు. ఐ హేట్ యు. అసలెందుకొచ్చావు నా లైఫ్‌లోకి? ఎందుకు వెళ్ళావు? రావటం, పోవటం నీ ఇష్టమేనా? అని నిలదీస్తూ ఎక్కడ పడితే అక్కడ తబలా వాయించింది. ప్లేట్ పక్కన పెట్టి ఆపాలని చూసినా ఆపకుండా కొడుతుంటే ఎలా తనని ఆపాలో తెలియక బలమైన కౌగిలిలో బంధించాడు. బాధ, ఆవేదన, కోపమంతా చేతులతో అసురుపై చూపిస్తూనే వదిలేసి వెళ్ళావు. మళ్ళీ ఎందుకొచ్చావు? నీకు నేనంటే లెక్కలేదంటూ వీపుని తబలా వాయిస్తూ కన్నీటితో షర్టు తడిపేసింది. గిచ్చినా, రక్కినా, కొట్టినా వదలక బలంగా హత్తుకుంటూనే ఉన్నాడు. వలలో చిక్కిన చేప పిల్లల గిలగిలా కొట్టుకొని అలసిపోయి చేతులు జారి కన్నీళ్లు ఎంకి తల భుజం మీద పెట్టేసింది. ఆమె అన్న మాటలకి మాట్లాడకూడదని అనుకున్నా తన బాధ, ఆవేదన ఏంటో తెలుస్తుంటే అసురు కోపం గాలిలో తేలిపోయింది. రాత్రి నుండి ఏం తినలేదు. కొంచెం పట్టు అని నోటి దగ్గరికి తెస్తే ఏమనుకుందో నోరు తెరిచింది. అన్నం పెడుతున్నంతసేపు రెప్ప వేయకుండా అతన్నే చూస్తుంది. కాసేపు ఇష్టం, కాసేపు కష్టంలా ఉంది ఆమె పరిస్థితి. ప్రేమ, కోపం రెండూ సమానంగా తూగుతున్నాయి. ఎటువైపు మొగ్గు చూపలేకపోతుంది. చేతికి చల్లగా తగిలేసరికి చూపు తిప్పింది. హాట్ ప్యాక్ పెట్టి క్రీమ్ రాస్తున్నాడు. పెయిన్ కొంచెం తగ్గినట్టుంది. ఇద్దరి మధ్య భయంకరమైన మౌనం. అసుర్ డిషెస్ క్లీనింగ్లో ఉంటే ఫోన్ పట్టుకొని ఒక కన్ను అటు వేసింది. కుకింగ్, క్లీనింగ్, కేరింగ్ చాలా నేర్చుకున్నాడే. నేను కష్టపడుతున్నప్పుడు అటు పుల్ల ఇటు పెట్టేవాడు కాదు. చాలా జ్ఞానోదయం అయినట్టుందని కాల్ లిస్ట్ చూసింది. కొత్త నెంబర్స్ కనిపించి కళ్ళు చిన్నవయ్యాయి. సిమ్ 1, సిమ్ 2 అని చూపిస్తుంటే ఇంకోటి ఎవరిదని చెక్ చేసి అసుర్దని తెలియటంతో వాట్సాప్ ఓపెన్ చేసింది. అందులో అసుర్కి తెలియని ఇంకో ప్రపంచం ఉంది. అదెక్కడ అతను చూసాడననే కంగారు. హనీ కనబడిన క్షణం నుండి కాంటాక్ట్ లిస్ట్ మారింది. తన లైఫ్ గురించి అతనికి ఏమాత్రం తెలియాలని కోరుకోవటం లేదు. గడిచిన కాలం గతంగా ఉంటేనే మంచిది. వర్తమానంలోకి వస్తే ఎంతమంది జీవితాలని అల్లకల్లోలం చేస్తుందనే బాధ. ముఖ్యంగా ఏబి. నా కోసం కుటుంబం, ప్రేమ, పెళ్ళి అన్నీ వదిలేశాడు. విరాగిలా బ్రతుకుతున్నాడు. అతని లైఫ్ ఇంకా కాంప్లికేట్ చేయకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతకాలం నా కోసం బ్రతుకుతాడు? హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉందిగా. అతని ఒంటరితనానికి నేనే కారణమైతే నా చాప్టర్ క్లోజ్ చేసుకుంటానని అనుకోగానే మనసు తేలికపడింది. అసుర్ని ఏం చేస్తావని ఇన్నర్ వాయిస్కి మనసు భారమైన ఇంతకాలం ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. తాను చేసిన పనికి ఇదే శిక్ష అని దాని నోరు నొక్కేసింది. ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకుంటే భయంకరమైన పులి గాండ్రింపు హార్ట్ బీట్ అమాంతంగా పెరిగేలా చేసింది. అసుర్ వాయిస్ కాదండి బాబు, రియల్ టైగర్ రోరింగ్. అది కూడా తన పక్కనే ఉన్నట్టుగా చెవిలో వినపడుతుంది. అది మామూలు ఫారెస్ట్ కాదని, పులులు, సింహాలు సంచరించే జంగిలని ఇతికాకి తెలీదు. యత్నిక్ కూడా ఉలిక్కిపడి వాష్ చేస్తున్న ప్లేట్ని కింద పడేశాడు. ఆ శబ్దానికి ఇంకా పెద్ద గర్జన వినిపించింది. గబగబా డోర్ దగ్గరికి వెళ్ళి ఫెన్సింగ్ కరెంటు బటన్ ఆన్ చేసి డోర్స్ క్లోజ్ చేస్తుంటే అసలు ఎక్కడికి తీసుకొచ్చావని తొంగి చూడటానికి ట్రై చేసింది. ఆ అవకాశం కూడా ఇవ్వకుండా క్లోజ్ చేసి మనుషుల మధ్య నీకు కంఫర్ట్ లేదని జంతువుల మధ్యకి తీసుకొచ్చానని లైట్స్ అన్నీ డిమ్ చేసి విండోస్ క్లోజ్ చేసి కర్టెన్స్ వేశాడు. చేసేవన్నీ చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి సీరియస్గా నెక్స్ట్ ఏంటి అని ఐబ్రో వేవ్ చేసింది. అన్నీ చెక్ చేసుకొని కిచెన్ వైపు వస్తుంటే అడిగిన ప్రశ్నకి ఏం చేయాలని కోరుకుంటున్నావు అని సన్నగా నవ్వాడు. ప్రతిసారి సీరియస్ అవుతుంటే వైల్డ్గా రియాక్ట్ అవుతుందని రివర్స్లో వచ్చాడు. అతని నవ్వు, ప్రశ్న ఇరిటేట్ చేస్తుంటే నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి అంది. నీ ప్రశ్న తిన్నగా ఉంటే నా మాట తీరు కూడా తిన్నగా ఉంటుంది అన్నాడు. అంటే నేను అడగటం తప్ప అంది. అడిగిన తీరే తప్పు అన్నాడు. నువ్వేం చేసినా చేస్తున్నా నోటికి జిప్పు వేసుకోవాలా అంది ఇతిక. అదే బెటర్ అన్నాడు. నేను సైలెంట్గా ఉంటే ఏమైనా చేద్దామనా అంది. చేస్తే ఊరుకుంటావా?
ఇంత నోరేసుకొని పడిపోవు అంటూ 2 చేతివేళ్లతో నోరు సాగదీశాడు. టాపిక్ డైవర్ట్ చేయకని చేతులు విసిరికొట్టి, ఎందుకు అన్నీ క్లోజ్ చేశావు? టైం 3 కూడా కాలేదని వాచ్ చూపించింది. మనముంది మామూలు జంగిల్ కాదు. పులులు, సింహాలు విచ్చలవిడిగా తిరిగే దట్టమైన అడవిలో. అడ్వెంచర్స్ ఇష్టపడే వాళ్ళ కోసమే ఈ కాటేజీలు. రిసార్ట్ ఎంట్రన్స్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన కార్ అక్కడే పార్క్ చేసింది. వాళ్ళ వెహికల్‌లో వచ్చాం. మనకేదన్నా హెల్ప్ కావాలంటే వైర్‌లెస్ ఫోన్‌తో కాంటాక్ట్ చేయొచ్చు. వాళ్ళొచ్చేదాకా వెయిట్ చేయాలి. మార్నింగ్ 6కి ముందు, ఈవినింగ్ 5 తర్వాత కిందికి వెళ్ళే అవకాశం లేదు. ఎటు నుండి ఏ జంతువు వస్తుందో తెలీదు. కరెంట్ ఫెన్సింగ్ నుండి అబ్జర్వ్ చేయొచ్చు. ఫోన్ సిగ్నల్స్ ఉండవు. కాటేజీ చుట్టుపక్కల అడవి జంతువులు తిరుగుతుంటాయి. మామూలుగా అయితే నైట్ వస్తాయి. వర్షానికి రాత్రి పగలు తేడా తెలియక ఇప్పుడే వచ్చినట్టున్నాయి. గదిలో వెలుగుకి మనపై దాడికి రాకూడదని అసలే ఒక షేర్నితో వేగలేకపోతున్నా. ఇంకో దానితో సహవాసం చేయలేనని ముందు జాగ్రత్త. ఏమన్నా పిచ్చి డౌట్స్ ఉంటే అడగమని ఇతిక వైపు తిరిగేసరికి తనక్కడ లేదు. డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తూ కనిపించింది. ఏయ్, చెప్తే అర్థం కాదా అని రిమోట్తో ఫెన్సింగ్ డోర్ క్లోజ్ చేసి వెనకనే వెళ్ళాడు అసుర్. వర్షం తగ్గి మబ్బులు వీడి ఆకాశం నిర్మలంగా ఉంది. వెలుగుతో పరిసరాలు ప్రకాశవంతంగా మారాయి. వాన నీటితో చెట్టు చేమ జలకాలాడి అందంగా పురివిప్పి వాయుదేవుడితో కలిసి నాట్యం చేస్తున్నాయి. కళ్ళకింపైన పచ్చదనంతో స్వచ్ఛమైన పిల్లగాలితో ఆహ్లాదంగా ఉంది వాతావరణం. చూసే మనసులు కూడా ఆహ్లాదంగా మారేలా ఉంది క్లైమేట్. అడవి గాలికి చలి పుట్టి చేతులు రుద్దుకుంటూ ముందుకు వెళ్తుంటే కరెంటు పాస్ అవుతుంది. దూరంగా ఉండని మరీ దగ్గరికి వెళ్తుంటే వెనక్కి లాగాడు అసుర్. కాటేజీ చుట్టూ తిరుగుతూ అందమైన ప్రకృతిని తిలకిస్తున్న ఇతిక కంట పడకూడని దృశ్యమే పడింది. ఆడజింక తన పిల్లలతో గడ్డి తింటుంది. హఠాత్తుగా పులి గాండ్రింపు విని తల్లి జింక కాళ్ళకి బుద్ధి చెప్పింది పిల్లల్ని వదిలేసి. వాటికి నడక కూడా సరిగ్గా రావటం లేదు. గర్జనకి భయపడి పారిపోవాలని చూశాయి. వాటికి శక్తి లేక ఉన్న చోటనే కూలబడ్డాయి. దూరం నుండి పులి పరుగున రావటం గమనించిన ఇతిక ఏం ఆలోచించకుండా అసుర్ చేతిలోని రిమోట్ లాక్కొని కిందికి దూసుకెళ్ళింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిన సంఘటనకి ఎథ్నిక్ మైండ్ కొన్ని సెకన్లు పనిచేయటం మానేసింది. పులి గర్జనకి వెంటనే అలర్ట్ అయ్యి గన్, ట్రాక్విలైజర్తో ఇతిక వెళ్ళిన వైపు పరుగు అందుకున్నాడు. జింక పిల్లలు పులికి ఆహారం కాకముందే వాటిని కాపాడాలని రెండింటినీ చేతపట్టుకుని కాటేజ్ వైపు తిరిగింది. కానీ ఈలోగానే పులి ఇతికపై వచ్చేసింది. కింద పడటంతోనే చేతిలో ఉన్న జింక పిల్లలు దూరంగా దట్టంగా ఉన్న పచ్చగడ్డిపై పడ్డాయి. అవి సేఫ్గా ఉన్నాయని ఊపిరి తీసుకుంటూ తన ముందున్న మృత్యువు ఉనికి ఒక్క క్షణం మరిచింది. గుండెలపై పంజా విసిరేంతలో ఎత్నిక్ గాలిలో గన్ పేల్చాడు. ఆ సౌండ్కి బెదిరి కాలు వెనక్కి తీసుకున్నట్టే తీసుకుని బలంగా గుండెల మీద కొట్టింది. ఎత్నిక్ ట్రాక్విలైజర్ ఉపయోగించే లోపల ఎత్నిక్ డోంట్ షూట్ అని పెయిన్ ఉన్నా పట్టించుకోక పెద్దగా అరిచింది. నీ మైండ్ కాని దొబ్బిందా అని అరుస్తూ గన్ సెట్ చేసుకున్నాడు. చెప్పాను కదా వినవా, అది నన్నేం చేయటం లేదు, కాల్చకు అంది. అదేం చేయలేదని ఊరుకుంటే నీ ప్రాణం పోతుందని ఏం చేశాడు. ఇతిక మెడ మీదకి నోరు తెస్తుంటే కళ్ళు మూసుకోవటం మర్చిపోయి దాని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఇతిక ఇతిక అని పిలుస్తున్నా తల తిప్పకపోతే ఫోబియా అటాక్లో ఉందన్న అనుమానం ఎత్నిక్లో చిరుచెమటలు పట్టించాయి. నెక్స్ట్ సెకండ్ గన్ పేలింది. నీడిల్ దాని శరీరానికి తగిలేలోపు తప్పించుకుంది. ఇతికని కాపాడటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం దాన్ని షూట్ చేయటమే. గన్ కోసం పాకెట్ తడుముకుంటుంటే లేదు, కొద్ది దూరంలో పడిపోయింది. డైవర్ట్ చేయటం తప్ప ఇంకో మార్గం కనబడక దాని దృష్టి తనపై పడేలా చేసుకుని పరుగు పెట్టాడు. ఇతికని వదిలేసి ఎత్నిక్ వెంటపడింది. ఇతిక అదృష్టమో అసుర అదృష్టమో కానీ ఆ పరుగులో పులి లాంగ్ జంప్ చేసి ఎత్నిక్పై అటాక్ చేసే లోపల వింత శబ్దం వినిపించి పంజతో గుండెలని చీల్చి చెండాడేదల్లా ఆగిపోయి వెన్ను చూపింది. అది అటు వెళ్ళటం, ఇతిక పరుగున రావటం సెకండ్స్లో జరిగింది. రావటంతోనే మీద పడి కొట్టేస్తూ, అసలు బుద్ధుందా, అది పులిరా, మనిషి అనుకున్నావా, కవ్వించి కాలు దువ్వావు, ఏమన్నా అయితే ప్రాణం అంటే లెక్క లేకుండా పోయిందని ఏడుపు బాధతో పిచ్చి కొట్టుడు కొట్టింది. పులి చేసిన గాయాల బాధ లేదు, మళ్ళీ వస్తుందన్న చింత లేదు. ఇంకోసారి వస్తే బావుండు అనుకునేలా ఉంది ఎత్నిక్ పరిస్థితి. ఇతిక తనకి ఏమవుతుందన్ననే పడే తపన, బాధ, ఆరాటం, ఆందోళన అన్నీ కలిపి ప్రేమని కోపంగా మార్చి ప్రతాపం చూపిస్తుంటే పెదవులపై స్వచ్ఛమైన అందమైన చిరునవ్వు నాట్యమాడింది.
నేనింత కంగారు పడుతుంటే నీకు నవ్వెలా వస్తుందిరా? ఎప్పుడు ఏం చేయాలో కూడా తెలీదని చేతులకు పని చెప్పబోతే వాటికే కాదు, ప్రేమ తూటాలు కురిపిస్తున్న నోటికి ఆనకట్ట వేశాడు. ఇది అస్సలు ఊహించని ఈవిల్ పాప స్టన్ అయింది. కళ్ళు విశాలంగా, గుండె లయబద్ధంగా మారి తనెక్కడ ఉందని స్పృహను కోల్పోయి అసురు మాయలో పడింది. షాక్ నుండి తేరుకునేలోపు కాటేజ్ బెడ్ మీద ఉంది. అన్ని సెక్యూరిటీస్ యాక్టివేట్ చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకున్నాడు. గాయాలు క్లీన్ చేస్తుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. బాగానే ఉన్నావా అంటూ మెడ కరుచుకుంది. చేసి పని నాపేసి వీపు చుట్టేసి ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకే పంతం పట్టావు అనేసరికి తనేం చేసిందో అర్థమై ప్రేమగా అల్లుకున్న చేతులు బిగింపు సడలింది. నీపై ఫీలింగ్ లేదని బుసలు కొట్టింది. నీ మనసు ఎక్కడికొచ్చి ఆగిందో తెలిసే. ఒక సంఘటన పట్టుకొని అక్కడే ఆగిపోతానంటే ఎలా? తరిచి చూడవా? రీజన్ తెలుసుకోవా? ఆవేశం కాదు, ఆలోచన కావాలి అనేసరికి సర్రున చూసింది. ఒకవైపు ప్రేమించిన అమ్మాయి, ఇంకోవైపు అన్న వదినలు, ఎదురుగా మృత్యువు అంటుంటే బ్లాంక్గా చూసింది ఇతిక. దొరికాను కదా అని కహానీలు చెప్తున్నావా? ఇంకోసారి నెగిటివ్గా మాట్లాడవంటే నాలుక చీరేస్తా. ప్రతి మాటకి పెడార్థమే అంటూ కోపంగా టీచర్ని గాయంపై అద్దాడు. మంట పుట్టి ఆహా చంపేస్తావా ఏంటి అని అరిచి, ఎందుకంత కోపం? నువ్వు చెప్పింది కహాని కాదా? మీ అన్న వదనలకి ఏమైంది? నిక్షేపంగా ఉన్నారుగా, వాళ్ళని అడ్డం పెట్టుకొని కొత్త కథ అల్లుతున్నావా అంది. కథలు కాకరకాయలు కాదే, రియాలిటీ ఫ్యాక్ట్ అన్నాడు. నేను నమ్మను అంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాల్సింది చెప్పకుండా ఉండను. నాకు వినే ఓపిక లేదంటూ చెవులు మూసుకుంది. ఇలా ఎందుకింటావే అని మొహంలో మొహం పెడుతుంటే అతని ఇంటెన్షన్ ఏంటో అర్థమై చెవుల మీదున్న చేతులు నోటిపైకి చేరాయి. దట్స్ బెటర్ అని ఐ వింగ్ చేసి ఇలాగే బుద్ధిగా ఉండు అనేసరికి ఎందుకుండాలని అడ్డుగా ఉన్న చేతులు విసురుగా తీయటంతో 4 పెదవులు కలుసుకున్నాయి. ఈసారి అసురు మాయలో పడకుండా మోచేతులపై వెనక్కి బెండయింది. సడన్గా వెనక్కి ఒరిగేసరికి స్టాండింగ్ పొజిషన్లో లేని యత్నిక్ ఇతికపై పడేసరికి అతని బరువును మొయ్యలేక బెడ్కి అతుక్కుపోయింది. మళ్ళీ అధర బంధనం. అతన్ని పక్కకు తోసి ఎప్పుడో పోయే ప్రాణాలు ఇప్పుడే తీసేలా ఉన్నావు. బాడీని ఇంతలా పెంచావేంటి దున్నపోతు అని అతని బరువుకి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతూ రొప్పుతుంది. దున్నపోతా? నీకు నోరెక్కువైందే. నువ్వేమన్నా సైలెంట్గా ఉంటానని రెచ్చిపోతున్నావు అన్నాడు. ఎందుకుండమన్నారు అని రెట్టిస్తుంటే ఎందుకో నీకు తెలీదా అని చూపులు స్టిక్ చేశాడు. సుపరిచితమైన భావాన్ని పరిచయం చేయాలని చూస్తుంటే అది నాకు అవసరం లేదన్నట్టు తల తిప్పబోయింది. చూపు తిప్పనివ్వక నా మనసేంటో తెలియటం లేదా? ఎంతకాలం పారిపోతావు? నా ప్రేమను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అన్నాడు యత్నిక్. ఇంకో మాట చెప్పు, నమ్ముతానేమో. కొత్తగా ప్రేమ, అది ఎప్పటి నుండి అంటూ విరక్తిగా నవ్వింది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే అన్నాడు. జోక్ చేస్తున్నావా? ఆ చీకట్లో నా మొహం కనబడిందా అంది. నీ రూపు తెలియకపోయినా నీ మనసు తెలిసింది అన్నాడు. అందుకే పెళ్లి చెడగొట్టావా అంది. నిజం చెప్పు, నా వల్లనా? పెళ్లి కొడుకు అనుమానం వల్లనా? సూరజ్ పేరు నోటితో పలకటానికి కూడా ఇష్టపడలేదు యత్నిక్. అతని వల్లనే అనుకో అని చిన్నగా నసికితే ఆ గ్యాప్లో అతని తల ఆమె ఒడికి చేరింది. లేవాలని చూసింది, కానీ అందులో ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. స్తబ్దతతో కూడిన నిర్లిప్తం. ఆ ఆలోచన వ్యవధి చాలు తను చెప్పేది వినటానికి. పెళ్లి కూతురుగా చూపులకి నచ్చేశావు. చేసుకునేది ఎవరో కానీ అదృష్టవంతుడు అనుకున్నా. ఆ అనుమానపు పక్షి నేనని తెలిసి చిన్న బాధ. నీకిష్టమైతే నేనెవరిని అనుకొని నా పని నేను చేసుకోవాలని అనుకున్నా. కానీ నా వల్లే పెళ్ళాగిపోయి చివరికి నేనే పెళ్లి కొడుకుగా మారతానని అనుకోలేదు. ఇష్టం లేని పెళ్లి కదా, వదిలించుకోవాలని మీ వాళ్ళెవరో తెలియనివ్వలేదు. అప్పటి పరిస్థితి అలాంటిది. ఎంత దాచినా దాగని విషయం చెప్పకుండా ఎలా ఉంటాను? చెప్పాలా వద్దా అన్న సంఘర్షణలో ఉండగా రెడ్డి అంకుల్ మాటలు నన్ను ఆపేశాయి. నీ క్యారెక్టర్పై డౌట్తో అప్పటికి పోస్ట్పోన్ చేశాను. నీతో అంటి ముట్టనట్టుగా ఉంది అతని వల్ల. కాలం గడిచే కొద్దీ ఆయన మాటలు అబద్ధమని రుజువు అవుతూనే ఉన్నాయి. ఎక్స్ప్రెస్ చేయలేకపోవటానికి కారణం నేను రోమ్ వెళ్ళి రావటమే. రోమ్ అని కళ్ళు చికిలించింది. ఆమె భావం అర్థమై చెయ్యి పట్టుకొని, అవును, మీ ఊర్లో నిన్ను వదిలి వెళ్ళింది అక్కడికే. సింగపూర్లో ఫంక్షన్ చూసుకొని వెళ్ళా. అక్కడ సెటిల్ చేయాల్సిన పని ఉంది. బిజినెస్ అంది. కాదు, లవ్ అనగానే చెయ్యి లాక్కుని ఎవరు అని అడిగింది. ప్రియా అన్నాడు.
హూ ఇస్ దిస్? ఈ పేరెక్కడో విన్నానే అని వేలితో కణతలు రుద్దుకొని, నన్ను చంపాలని చూసిన అమ్మాయేనా అంది. తనే, సైకో సాడిస్ట్ అన్నాడు. లవ్ స్టాడిస్ట్‌గా మారిందా? నీకోసం తనని కాదన్నానని అన్నాడు. నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నావు అంది ఈతిక. చెప్పేది వింటే అర్థమవుతుంది. మధ్యలో దూరకు అనగానే ఈతిక సైలెంట్. మన పెళ్లి విషయం చెప్పాలని చూస్తే వినిపించుకోలేదు. కొంచెం సైకోలా బిహేవ్ చేసింది. దానికి శిశిర్ తోడై నా మాట వినలేదు. నేనెందుకో ప్రియాతో కంఫర్ట్ లేనని తెలిసి తనతోనే నన్ను ఎంగేజ్ చేయాలని చూశాడు. శిశిర్‌కి నీపై అంత పగుందా అని అడిగింది ఈతిక. పగ కాదు, జెలసీ. నేను సంతోషంగా ఉండటం వాడికి నచ్చదు. వాడింకో రకమైన సాడిస్ట్ అన్నాడు. నువ్వే పెద్ద సాడిస్ట్‌వి. అందరినంటావెందుకు అంది. నీ కళ్ళకలా కనిపించాను. నా కర్మ అని తల కొట్టుకుంటుంటే, చేసిందంతా చేసి ఇదో కొత్త నాటకమా అంది ఈతిక. ఒసేయ్, నీ గొంతు పిసికేస్తానే అని మెడ దగ్గరికి చేతులు తీసుకెళ్ళి దించేసి, ఊరు నుండొచ్చాక నీతో రూడ్‌గా బిహేవ్ చేశానా అని అడిగాడు. చేయలేదా? కుకింగ్, డ్రైవింగ్ అని అంది. నీతో టైం ఎలా స్పెండ్ చేయాలో తెలియక అలా ఇబ్బంది పెట్టా అన్నాడు. అబచా, నేను నమ్మాలి అని కళ్ళు సింకులో తిప్పేసింది. నీకు తెలిసి ఎగతాళి చేశావంటే గుడ్లు పీకేస్తా. నాకేం తెలుసు? ఇన్నోసెంట్ లుక్స్‌తో కిల్ చేసింది. తెలీదా? నువ్వెంత చెత్తగా వండిపెట్టినా తినలేదా? ఉదయాన్నే నీ మొహం చూడకుండా కళ్ళు తెరవనని తెలీదా అనేసరికి అవుననుకో అని గుటకలు మింగింది. నువ్వన్నీ తెలిసి ఓపెన్ కాలేదు. అప్పటికే నీ మనసులో నే చేరిపోయాను. లేదని చూపు తిప్పింది ఈతిక. అంత ఈజీగా ఒప్పుకుంటావా? మొండివి, జగన్మొండివి. నేను వద్దన్న పని చేయటం, అపార్థం చేసుకోవటం ఇవే గాని పనులు అన్నాడు. నేనా నువ్వా? ఎవరో పంపిన ఫోటోస్ భద్రంగా లాకర్‌లో దాచుకోలేదు అంది ఈతిక. మెంటల్. అప్పుడే చెప్పా. అవి కావాలని దాచలేదు. మన పెళ్ళైన కొత్తలోనే వచ్చాయి. అప్పుడు నీపై సదాభిప్రాయం లేక డైవర్స్‌కి ఉపయోగపడతాయని అలా ఉంచా. తర్వాత మర్చిపోయా. అవి నీకంట పడతాయని నాకేం తెలుసు అన్నాడు ఎత్నిక్. అడిగినప్పుడు చెప్పొచ్చుగా. వినే స్థితిలో ఉన్నావా నువ్వు? నిదానంగా చెప్పొచ్చుగా. చెప్పే సమయం, సంయమనం లేకుండా పోయింది. ఒకదానిపై ఒకటి ఎదురు దెబ్బలు. ఊపిరి తీసుకునే టైం లేకుండా ఉక్కిరి బిక్కిరి చేశాయి. అంత టార్చర్ పెట్టిందెవరు? నేనేనా అని అడిగింది. ప్రతిదానికి నిన్ను లింక్ చేసుకుంటావెందుకు? నువ్వు కాదు, ప్రియా. తనతో రూడ్‌గా మాట్లాడటం, అవాయిడ్ చేయటం తనలో ఉన్న సైకోని బయటికి తెచ్చేలా చేసింది. నేను ఫోన్ రిసీవ్ చేసుకోవట్లేదని బెదిరింపుకు దిగింది. పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని గోల చేస్తుంటే ఐయామ్ ఎంగేజ్డ్ కుదరదని తేల్చి చెప్పాను. ఆ మాటతో నా ప్రాబ్లం సాల్వ్ అయిందనుకున్నా. కానీ తనలో మృగం నిద్రలేస్తుందని తెలుసుకోలేకపోయా. నా బర్త్‌డే రోజు నా ఫీలింగ్ షేర్ చేసుకుని లవ్ ఎక్స్‌ప్రెస్ చేయాలని చాలా ప్లానింగ్ చేశా. డేట్‌కి తీసుకెళ్ళి ప్రపోజ్ చేయాలని అరేంజ్‌మెంట్స్ చేశా. కానీ నువ్వు ఆ ఫోటోస్ చూసి గొడవ పెట్టుకొని మాట మాట పెంచి నా మూడంతా స్పాయిల్ చేశావు. నీ నుండి సరైన రెస్పాన్స్ లేకపోయేసరికి ఫ్రస్ట్రేషన్ పెరిగింది. మౌనంగా ఉంటే అర్థం చేసుకుంటావనుకున్నా. నీకది ఇంకోలా కన్వే అయ్యి నాతో డిస్టెన్స్ మెయింటైన్ చేశావు. అదింకా నన్ను ఇరిటేట్‌కి గురిచేసింది. అదే సమయంలో పుండ మీద కారంలా లాయర్ డైవర్స్ డేట్ చెప్పాడు. మనం డైవర్స్ కోసం బెంగుళూరు వెళ్ళాలని అన్నా కూడా నీ నుండి రెస్పాన్స్ లేదు. విడిపోవటమే నీకిష్టమని తెలుస్తుంటే నేనెంత పిచ్చిగా ఆలోచించానని బాధేసింది. మన లైఫ్ నా బర్త్‌డే రోజే కొత్తగా మొదలయ్యేది. నీకు నాపై ఫీలింగ్స్ ఉంటే డైవర్స్ క్యాన్సిల్ అని చెప్పి నా ప్రేమనంతా తెలిపి షాకింగ్ సర్ప్రైజ్‌గా ప్రపోజ్ చేయాలని అనుకున్నా. యాక్సెప్ట్ చేస్తావనే నమ్మకంతో పిల్లల దాకా వెళ్ళాను. నా ఆశలన్నీ అడియాసలు చేశావు. నీకిష్టం లేకుండా బంధంలో ఉండటం నచ్చక కాంప్రమైజ్ అయ్యా. నిన్ను ఫ్రీ బర్డ్ చేద్దామని డిసైడ్ అయ్యి బెంగుళూరుకి తీసుకెళ్ళా. అక్కడే నా లైఫ్ పెద్ద టర్న్ తీసుకుంటుందని ఊహించలేదు. అది కూడా ప్రియా రూపంలో. ప్రియా అని కళ్ళింత చేసుకోవటం అసురు కంట పడనే పడింది. తన్ని చూస్తే అనుకుంటావా ప్రాణాలు తీస్తుందని? కొంతమంది అంతే. పైపై చూపులకి మనుషులు బాగానే ఉంటారు. మనసులెంత వికృతంగా ఉంటాయో వాళ్ళ నిజ స్వరూపం బయట పడేదాకా తెలీదు. వాళ్ళు మనవాళ్ళేనని ఏదో ఆలోచిస్తూ అంది ఇతిక. ఆ మాటలు తనని ఉద్దేశించి అన్నవి కాదని అసురుకి క్లియర్‌గా అర్థమైంది. తనని అనాలనుకుంటే కళ్ళలోకి చూస్తూ కోపంగా చెప్పేది. ఎటూ చూస్తూ చెప్తుంటే ఎవరి గురించి అన్న అనుమానం పొడ చూపింది. ఇద్దరూ గతంలో ప్రయాణిస్తున్నారు. అతని గతంలో ఆమె ఉంటే, ఆమె గతంలో అతను మచ్చుకైనా లేడు. వాళ్ళ ఆలోచనలకి భంగపరిచింది నక్క ఊల.
ముందుగా తేరుకున్న ఇతిక తన వైపే చూస్తున్న అసురు కనుపాప కదలికలేక చెయ్యి అటు ఇటు తిప్పితే, కాసేపు కూడా కుదురుగా ఉండవే అంటూ చేతిని మెడని చుట్టుకొని సైడ్కి తిరిగాడు. నేనేమన్నా పరుపు అనుకున్నావా అంది. కాదే, నా పెళ్ళాం అనుకున్నా. ఎంతకాలమైంది పెళ్ళాం పోస్ట్ ఇచ్చి? వేరువేరుగా ఉన్నా నువ్వు నేను ఒకటిగా మారిన క్షణం నుండి అన్నాడు. ఆ మాటకు అతను చుట్టుకున్న చేతి పిడికిలి కోపంగా బిగుసుకి గుంజుకుంటుంటే ఇంకా గట్టిగా పట్టుకొని చేతికి వెచ్చటి స్పర్శ ఇవ్వగానే విచ్చుకుంది. ఆమె స్పర్శకి రెస్పాండ్ అవటం అతని చిరు నగవుకు కారణమైంది. సాగిన పెదవుల సడి తెలిసిన ఆమెలో మౌనం అతని చిరు ఆనందాన్ని ఆవిరి చేస్తూ తర్వాత అని ప్రియని గుర్తుకు తెచ్చి రక్తం బాయిల్ అయ్యేలా చేసింది. గెస్ట్ హౌస్లో డ్రాప్ చేసి లాయర్ని కలవటానికి వెళ్ళా. కంపెనీ పనులతో నిన్ను అసలు పట్టించుకోలేదు. ఏం చేస్తున్నావు, ఎవరిని కలుస్తున్నావు, ఎటు పోతున్నావో నాకు అనవసరం అనుకున్నా. ఎలాగూ వేరుపడే వాళ్ళం, ఎవరి లైఫ్ వాళ్ళదే అనుకోని. అలా అనుకోవటం నా పిచ్చితనమని నిన్ను సూరజ్తో చూశాక నా మనసు రగలటంతో అబద్ధమని తేలింది. అతనితో నవ్వుతూ మాట్లాడటం నాలో ఉన్న ఇంకో మనిషిని బయటికి తెచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న నాకు ప్రియ కనిపించి నా ఆలోచనలకి కళ్ళం వేసింది. హాయ్ మై లవ్ అంటూ హక్ చేసుకోపోతే చెయ్యి అడ్డుపెట్టి ఏంటిక్కడ సీరియస్ టోన్తో డోంట్ డేర్ టు టచ్ మీ అని లుక్స్తో కిల్ చేశాడు యత్నిక్. హో, ఇదంతా దానికే సొంతమా అని బాడీని స్కాన్ చేసింది. వాట్ డూ యు మీన్ అన్నాడు. ఐ మీన్ వాట్ ఐ సే అంటూ కోపంతో బుసలు కొట్టింది. ప్రియా, సూటిగా విషయానికి రా. నీతో బాతకాని వేసుకునే టైం లేదు అన్నాడు యత్నిక్. నాతో ఏం పని ఉంటుంది, అన్ని పనులు దాంతోనే కదా అంది. ఎవరితో అన్నాడు. నీ పెళ్ళాంతో. ఒక్క క్షణం స్టన్ అయ్యాడు తనకెలా తెలిసిందని. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఫాలో మీ అని ఆర్డర్ వేసింది. పిచ్చి పిచ్చిగా ఉందా ఆర్డర్స్ వేస్తున్నావు అన్నాడు. నాకు పిచ్చో నీకు పిచ్చో ఇది చూస్తే తెలుస్తుందని ఫోన్ చూపించింది. అందులో కరణ్, కీర్తి చావుకి మిల్లీమీటర్ దూరంలో కనిపించారు. భయపడినా అది నిజం కాదని చీప్ ట్రిక్స్ ప్లే చేయకు, బెదర్ను అని స్టిఫ్గా ఉన్నాడు. నాకు తెలుసు యత్నిక్, అంత ఈజీగా నమ్మవని, ఇదంతా ట్రాష్ అంటావని. ఐ నో యూ వెరీ వెల్. నీ డౌట్ క్లారిఫై చేస్తా. ఒకసారి మీ అన్నకి కాల్ చెయ్యి అని ఫోన్ వేళ్లతో రౌండ్గా తిప్పుతూ అంది. తన మాటలపై నమ్మకం లేకపోయినా తనలో కనబడుతున్న కాన్ఫిడెన్స్కి చెక్ చేయాలని కాల్ చేశాడు. తనతో మాట్లాడేది లైవ్గా చూపిస్తుంటే ఏంటి నీ ప్లాన్ అంటూ ఫోన్ కట్ చేశాడు. సింపుల్ బేబీ, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే మీ అన్న వదినల ప్రాణాలు హుష్ కాకి అని పిడికిలి బిగించింది. అంత తేలికనుకున్నావా అన్నాడు. ప్రియాకి ఏదైనా సాధ్యమే. నా మాట వినకపోతే 1 మినిట్లో మీ అన్న ప్రాణాలు పోతాయి. ఎలాగంటావా? మీ అన్న టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగి. అందులో 30 సెకండ్స్లో ప్రాణాలు తీసే భయంకరమైన విషం ఉంది అంది ప్రియ. జోక్ చేస్తున్నావా అన్నాడు. నీతో పరాచకాలేంటి డియర్, ఐఎమ్ సీరియస్. అది నీకు అర్థమవుతుంది, కానీ ఒప్పుకోలేకపోతున్నావు. హై సెక్యూరిటీ ఉన్న మీ ఆఫీస్లో నా మనిషే దీన్ని కవర్ చేస్తున్నాడు. ఒక్క సిగ్నల్ ఇస్తే చాలు మీ అన్న కీర్తి శిష్యులో కలవటానికి అంది ప్రియ. సిచ్యువేషన్ అర్థమై ఏం చేయాలని ఇదంతా చేస్తున్నావు అని అడిగాడు యత్నిక్. ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చావు యత్నిక్ బేబీ అని ఒయ్యారాలు పోతూ చెంప తడిమి జర్నీ చేసి చాలా టైర్డ్ అయ్యాను బేబీ, నైట్కి హోటల్కి రా, తీరిగ్గా డిస్కస్ చేసుకుందాం అంటూ బాడీని స్ట్రెచ్ చేసుకుని చూస్తుండగానే కనుమరుగైంది. తన మాట వినకుండా ఉండాలన్నా వినాల్సిన పరిస్థితి. కాదని 1% ఛాన్స్ కూడా తీసుకోలేదు యత్నిక్. ఒక పక్క ఇదిగా తనకి దూరం అవుతుందనే ఆలోచనే భరించలేకుంటే ఇంకో పక్క ప్రియా టార్చర్, అన్న వదినల సేఫ్టీ, అన్ని సమస్యలు ఒక్కసారి దాడి చేయటంతో ఫుల్గా తాగేసి తెల్లారిదాకా లేవలేదు. ఎప్పుడూ లేచిన అతనికి ప్రియా నుండి మెసేజెస్, కాల్స్ విడిగా వచ్చి పడ్డాయి. ఓ షిట్, రాత్రి రమ్మంది కదా అని తల విదిలించి చెక్ చేసుకొని ప్రియా అని పెద్దగా అరుస్తూ కరణ్కి కాల్ చేశాడు. కరణ్ పిఏ ఫోన్ లిఫ్ట్ చేసి రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో ఎవరో దాడి చేశారని, సార్కి దెబ్బలు తగేలాయని చెప్పాడు. ఆవేశంగా హోటల్ చేరుకొని ప్రియ గొంతు పట్టుకుని వాళ్ళకి ఏదన్నా జరిగితే ప్రాణాలతో ఉండవని పట్టు బిగించాడు. ఏమాత్రం రెసిస్ట్ చేయకుండా ఊపిరి తీసుకోవటం కష్టమవుతున్నా నా ప్రాణాలు పోతే అక్కడ వాళ్ళ ప్రాణాలు పోతాయి అని కన్నింగ్ స్మైల్ ఇచ్చింది. చెయ్యి తీయగానే గొంతు సరిచేసుకుంటూ నేనేదో తమాషాగా అన్నానని రాత్రి రాలేదు కదా, శాంపిల్ చూపిద్దామని చిన్న ట్రయల్ వేశా. ఎందుకే ఇదంతా, ఏం సాధిద్దామని అన్నాడు యత్నిక్. నీకోసం
నేను కోరుకున్నది నాకు దక్కటం కోసం. సింపుల్‌గా నేను ఎంగేజ్డ్ అని చెప్తే వదిలేస్తా అనుకున్నావా? నెవర్. నాది అనుకుంటే నాదే. ఎవరికీ దక్కనివ్వను" అని సైకోలా ఊగిపోయింది. నా కాల్స్‌కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఊరుకుంటానా? దూరంగా ఉన్న నిన్ను నా దగ్గరికి రప్పించాలంటే ఏం చెయ్యాలని ఆలోచిస్తే మీ అన్నా వదినలే పావులుగా దొరికారు. మంచిగా అడిగాను, వినలేదు. అందుకే వాళ్ళకి టెండర్ పెట్టా. నా మాట వినకపోతే చేస్తారని హెచ్చరించా, వినలేదు. మాటలతో వినలేదని చేతులతో చూపించా. మీ అన్న మెట్ల మీద నుండి పడిపోవటం, ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వటం, గుడిలో చైన్ స్నాచింగ్, ప్రెగ్నెన్సీ పోవటం అన్నీ నా పనులే అని లిస్టు చదివింది. ఎత్నిక్కి ఇవేమీ తెలీదు. వాళ్ళు చెప్పలేదు. ఫోన్ చేసినా బాగానే ఉందని చెప్పేవాళ్ళు. ఎత్నిక్ బ్లాంక్‌గా చూస్తుంటే, నమ్మటం లేదా? ఒక్కసారి మీ అన్నకి, కాదు కాదు మీ వదినకి కాల్ చెయ్యి. అసలే కడుపు పోయి నెలలు దాటినా అదే బాధలో ఉందని బెడ్‌పై కాలు మీద కాలు వేసుకుని పొగరుగా చెప్పింది ప్రియ. డౌట్‌గానే కీర్తికి కాల్ చేశాడు ఎత్నిక్. 4 సార్లు చేశాక కానీ లిఫ్ట్ చేయలేదు. వదినా ఎలా ఉన్నావు అని నార్మల్‌గా మాట్లాడటానికి చాలా కష్టపడ్డాడు. బాగానే ఉన్నాను అని నిర్లిప్తంగా చెప్పింది. గొంతులో బాధ మాటలో తెలుస్తుంటే ప్రియాని కోపంగా చూసి, అన్నయ్యకి ఏం కాదు వదినా అన్నాడు. భయంగా ఉంది ఎత్నిక్. ఏ క్షణం ఏం జరుగుతుందోనని, ఎటు నుండి ప్రమాదం వస్తుందోనని అంది కీర్తి. ఎందుకంత భయం? అదో యాక్సిడెంటల్ అంతే. బాధపడి నీ ఆరోగ్యం చెడగొట్టుకోకు. నాపై నమ్మకం లేదా? ఒక్కదానికే ఇలా అయిపోతే ఎలా అన్నాడు ఎత్నిక్. ఒకటి కాదు ఎత్నిక్, ఈ మధ్య చాలా జరిగాయని, అన్ని ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్ అన్ని వివరంగా చెప్పింది. ఆ ఫ్లోలోనే ఇదంతా ప్రియ నీకోసం చేస్తుందని నోరు జారి ఎమోషనల్ అయింది. విన్నావుగా మీ వదిన చెప్పింది. నేనంటే భయపడి చచ్చిపోతుంది. మిమ్మల్ని ఏం చెయ్యను, ఎత్నిక్ని పిలిపించండి అంటే వినిందా? ఏమైనా చేసుకో, నీలాంటి సిక్ మెంటాలిటీ ఉన్న ఆడదాన్ని నా తోడికోడలిగా పనికిరాదని మొహం మీదని ఊసేసింది. అంత అవమానం జరిగాక ఊరుకుంటానా? వాళ్ళని డైరెక్ట్గా ఢీకొట్టాను. మీ అన్నని ఎన్నిసార్లు దెబ్బ కొట్టినా పైకి లేస్తూనే ఉన్నాడు. మీ వదిన కూడా తక్కువేం కాదు. చాలా ధైర్యంగా నాకు ఎదురు నిలిచింది. గ్యాస్ లీకేజ్ నుండి వెంట్రుక వాసులో తప్పించుకుంది. అప్పుడే స్వర్గానికి చేరుండేది. వాళ్ళకి నీపై ఉన్న ప్రేమ, అభిమానానికి ముచ్చటేసింది. అలా ఉంటే సంతోషపడే రకాన్ని కాదుగా. వాళ్ళని ఎక్కడ కొడితే వీక్ అవుతారో అక్కడే కొట్టాను. తన అమ్మతనం మీదే బలమైన దెబ్బ కొట్టాను. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వాళ్ళ కలని నిర్జీవం చేశా. జీవం పోసుకునే చేతిలోకి రాకుండానే కరిగించాను. కడుపులో బిడ్డ కరిగిపోయి అమ్మ అయ్యే ఛాన్సెస్ లేవని కుంగిపోయినా నిన్ను మాత్రం పిలిపించలేదు. అంతా సీక్రెట్స్ మెయింటైన్ చేశారు మీ అన్న వదినలు అని కసిగా బెడ్షీట్ విసిరి పడేసింది ప్రియ. ప్రెగ్నెన్సీ పోయిందని మాత్రమే చెప్పారు. దానికి రీజన్ ప్రియ అని చెప్పలేదు కరణ్. హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల అబోర్ట్ అయిందని కవర్ చేశాడు. తమ్ముడిని పిలిపించకుండా తానే హ్యాండిల్ చేయాలని అనుకున్నాడు. సైకో చేసిన పనులని ప్రియ తండ్రికి ఎకరువు పెట్టాడు. ఆయనకి కూతురు ప్రవర్తనపై అనుమానం ఉన్నా చూసి చూడనట్టు వదిలేశాడు. కరణ్ మాటలతో అది హద్దులు దాటుతుందని కన్ఫర్మ్ చేసుకొని నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తండ్రి నిలదీసి చెంపలు వాయించి గదిలో బంధించేశాడు. 4 గోడల మధ్య జీవనం ఆమెలోని వికృత రూపాన్ని బయటికి తెచ్చింది. ఎక్కడో తండ్రిపై ఉన్న భయం కాస్త పోయి ఆయన్ని ఎదురించేలా చేసింది. ఫుడ్ ఇవ్వటానికి తలుపు తీస్తే మొసలి కన్నీళ్లు కారుస్తూ మారినట్టుగా నటించి జీవించేసింది. కూతురి మెంటాలిటీ అప్పటికే బాగా వంట పట్టించుకున్న ఆయన నమ్మలేదు. తండ్రి నుండి సహాయం కాకుండా హెచ్చరిక రావటంతో తట్టుకోలేక ఆయనపై దాడికి దిగింది. నా మాట వింటారా లేదా అని హిస్టరిక్గా అరుస్తూ తల మీద వాస్తో కొట్టి కొట్టి చంపింది. ఆయన ప్రాణం పోయినా కూడా ఆవేశం చల్లారక పచ్చడి చేస్తుంటే చూసిన కన్న తల్లి పిచ్చిదైంది. దుండగుల దాడిగా నమ్మించాలని చూసింది. వాళ్ళ అనుమానంతో సిటీ దాటి వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చారు. కొంతకాలం సైలెంట్గా ఏ ఘనకార్యం చేయకుండా తల్లికి సేవలు చేస్తూ నటించేసరికి కాప్స్ ఫ్రీ చేశారు. వేట మొదలుపెట్టింది. ఇండియా నుండి ఎత్నిక్ మ్యారీడ్ అని ఇన్ఫర్మేషన్ రావడంతో నన్నింత మోసం చేస్తావా, నిన్ను వదలనని పంతం పట్టి ఇండియా వచ్చింది. తన వల్ల అన్న వదినలు బిడ్డను కోల్పోయారని తెలిసి ఎత్నిక్ ఆవేశంతో ఉడికిపోతుంటే చెప్పా కదా ఎత్నిక్, నన్ను కవ్వించకు, నే చెప్పినట్టు చెయ్యి అని మెడ చుట్టూ చేతులు వేసింది ప్రియ. గొంగలి పురుగును విదిల్చినట్టు విసిరి అసహ్యంగా చూశాడు అసుర్. అతని ఫీలింగ్స్తో పని లేనట్టు లేచి
నువ్వెంత చీదరించుకున్నా, అసహ్యంగా చూసినా ఐ డోంట్ కేర్. నే చెప్పినట్టు చెయ్యి. అది తప్ప నీకింకో ఆప్షన్ లేదు అంది. చెయ్యకపోతే? అన్నాడు. ప్రాణాలు తీయటం నాకో లెక్క కాదు. కన్న తండ్రినే వదల్లేదు. మీ అన్న వదినలు ఒక లెక్కా? అంది ప్రియ. నువ్వాడదానివేనా? అవును కాదు చూస్తావా? అంటూ టాప్ తీసేసింది. ఛీ! అని గట్టిగా కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగాడు. ఈ మాత్రానికే కళ్ళు తేలేశావు? నీ పెళ్ళాన్ని ఇలానే ప్రపంచమంతా చూస్తే అని ఎదురు నిలబడింది. ఏం కూసావే? అన్న అసురు కోపానికి ప్రియ గొంతు నలిగిపోయింది. అంత ఆవేశం పనికిరాదు. నే చెప్పేది కూల్గా విని ఆ తర్వాత డెసిషన్ తీసుకో. క్యాన్సిల్ చేయాలనుకున్న డైవర్స్ తీసుకో. దట్స్ ఇట్ అంది ప్రియ. నిన్న లాయర్తో చెప్పింది దీనికెలా తెలిసిందని బ్లాంక్గా చూశాడు యత్నిక్. డైవర్స్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఇతికపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఆమెకి చెప్పకుండానే డైవర్స్ క్యాన్సిల్ చేయాలని లాయర్కి కాల్ చేసి ప్రొసీజర్ అడిగాడు. ఆయన మీ వైఫ్ని తీసుకుని రండి, విత్డ్రా పేపర్స్పై సైన్ చేస్తే సరిపోతుందని చెప్పాడు. ఇతిక కోసమే వెళ్తున్న సమయంలోనే ఈ సైకో తగిలింది. 24 గంటల క్రితం జరిగింది నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ చుట్టూ నా మనుషులున్నారు. నువ్వేం చేసినా వితిన్ సెకండ్స్లో నాకు చేరిపోతుందని తల ఎగరేసింది. సో వాట్, నా వైఫ్ నా ఇష్టం అన్నాడు యత్నిక్. నా నా అని వేలుని అటు ఇటు తిప్పుతూ, నీ లైఫ్ నీ ఇష్టం కాదు, నా ఇష్టం. నాకు నచ్చినట్టుండాలి. లేకపోతే ఎంతమంది ప్రాణత్యాగాలు, పరువు పోగొట్టుకుంటారో అంది. చూస్తూ ఊరుకుంటానా అన్నాడు. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చెయ్యలేవు. నన్ను కాదని ఏదన్నా చేస్తే మీ అన్న వదినలు పైలోకానికి నీ పెళ్ళాం ఆత్మహత్యకి దారితీస్తుందని తను క్రియేట్ చేసిన వల్గర్ వీడియోని చూపించింది. కోపంతో రగులుతుంటే నీకిప్పుడు కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. ఈ వీడియోలో ఉంది నీ పెళ్ళాం కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. ప్రపంచానికి తెలీదుగా. ముఖ్యంగా నీ పెళ్ళాం ఊరి వాళ్ళకి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నే చెప్పనవసరం లేదు అంది ప్రియ. ఫోన్ లాక్కోవాలని చూస్తే తీసుకో బేబీ, ఇది పోతే ఇంకోటి. దీని ఒరిజినల్ చాలా భద్రంగా ఉంది. అంత శ్రమ పడకు. నే చెప్పినట్టు చెయ్యి. ఎవరికి ఏ బాధ ఉండదు అంది. యత్నిక్కి ఇంకో ఆప్షన్ లేక ఏం చెయ్యాలి అన్నాడు. సింపుల్, తనకి డైవర్స్ ఇచ్చేసేయి. నన్ను పెళ్లి చేసుకొని రూమ్కి వచ్చేయి. మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అంది ప్రియ. మాట తప్పితే అన్నాడు. ప్రామిస్ బేబీ, ఎవ్వరిని ఏం చెయ్యను అన్ని గొంతు పట్టుకొని సత్య హరిశ్చంద్రుడి చెల్లెలిలాగా బిల్డప్ ఇచ్చింది ప్రియ. ప్రియ బిహేవియర్ గురించి చెప్తుంటే ఇతిక కళ్ళ ఆర్పటం మర్చిపోయి వింటుంది. ఏయ్ వింటున్నావా లేదా అని తన వైపు తిరిగి చెంపగిల్లాడు. వింటున్నా అని చూపులు కలిపింది. ఇలాగే బుద్ధిగా అప్పుడు కూడా వినుంటే బాగుండేది కదా అని చేతి వేళ్లు కలిపాడు అసుర్. ప్రియ ఆలోచనలో ఉండి అతన్నేం చేస్తుంది గమనానికి రావటం లేదు ఇతికకి. నీతో మాట్లాడాలని వస్తే గెస్ట్ హౌస్కి వస్తే లేవు. నీకోసం చాలాసేపు వెయిట్ చేస్తాను. పగలు రాత్రి అయింది కానీ నీ జాడలేదు. అంతలా నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చిందెవరితో? ఆ సూరజ్తో. అక్కడే నిన్ను చంపేయాలనేంత కోపం వచ్చింది. ఎలాగో కంట్రోల్ చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ నీకోసం వస్తే అప్పుడు లేవు. ఎక్కడికి పోయావో ఏమో. ఫ్రెండ్స్, ఆ రోజు మన హీరోయిన్ సూరజ్ వాళ్ళ బామ్మ చనిపోతే చూడటానికి వెళ్ళింది. ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలా. నా అసహనానికి పరీక్ష పెడుతూ సూరజ్ పంపిన ఫొటోస్, నీకోసం వస్తే వాళ్ళన్న మాటలు, ప్రియా కాల్స్, అన్నయ్య పరిస్థితి, వదిన బాధ నన్నొక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేశాయి. మనం కలిసి 10 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడుకునే సమయమే దొరకలేదు. డైవర్స్ ముందు రోజు ఎలాగైనా నీతో మాట్లాడాలని వస్తే ఫ్రెండ్ బర్త్డే పార్టీకని వెళ్ళావని తెలిసి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటే శిశిర్ ప్రపోజ్ చేశాడని తెలిసింది. ఉన్న సమస్యలు చాలవన్నట్టు వాడు అప్పుడే రావాలా? ఎవరిని ఆపాలి? ఎలా ఆపాలి? ప్రశ్నలకు జవాబులు దొరకలేదు. నీతో నిదానంగా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. మాటకు మాట చెప్పి అంతంత మాత్రంగా ఉన్న నా సహనానికి పెద్ద పరీక్ష పెట్టావు. నీ నోటితో ఇంకొకరికి ఎస్ చెప్పే అవకాశం ఇవ్వకూడదని తొందరపడ్డాను అనటంతో అతని చేతిలో వేళ్లతో పెనవేసుకున్న ఆమె వేళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. అయినో నీకు బాధ కలిగిందని తెలుసు, కానీ ఆ పరిస్థితిలో అంతకు మించి మార్గం కనబడలేదన్న మాట పూర్తి కాకముందే అసుర్ తల బెడ్ని ముద్దాడింది. పరుపు కాబట్టి సరిపోయింది. అదే నేలైతే ఫట్టుమన్న సౌండ్ వచ్చేది. అంత విసురుగా తోసేసింది ఇతిక. కలువ కళ్ళల్లో నీలాలతో పాటు ఎర్రజీరులు కనిపించి హృదయం భారమై ఇతికా అని అతి కష్టంగా పిలిచాడు. మాట లేదు, మౌనం. చూపులతోనే గుండెలు చీల్చేస్తుంది.
అసలు గుండెలో భారం తగ్గినట్టుగా ఉన్న ఆమె చూపుకి అంతకంతకీ బాధ రెట్టింపైంది. నేనేది వాంటెడ్‌గా చేయలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నిన్ను బాధ పెట్టాలని కలలో కూడా అనుకోలా అన్నాడు. ఎప్పుడైతే నాలో నేను లేకుండా నువ్వే నిండావో నాకే తెలీదు. ఆ రాక్షసి వల్ల నిన్ను దూరం చేసుకోవాలనే ఆలోచనే రంపపు కోత కోసింది. దానిని చంపలేను, నిన్ను వదులుకోలేను. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు అని చెప్పాడు యత్నిక్. మీ అన్నా వదినలని కాపాడాలని ఉంటే డైవర్స్ ఇవ్వచ్చుగా. నా లైఫ్‌తో ఎందుకు ఆడుకున్నావు? నీ పాటికి నువ్వు డైవర్స్ ఇచ్చావు, వెళ్ళిపోయావు. చచ్చానో, బ్రతికానో తెలుసుకున్నావా? అని అడిగింది ఇతిక. అప్పుడు యత్నిక్, నేనంత హార్ట్‌లెస్ మనిషినా అనగానే బ్లాంక్‌గా చూసింది. తనకి తెలియని ఇంకా చాలా ఉన్నాయని అతనన్న ఒక్క మాటతో స్పష్టంగా అర్థమవుతుంటే ఏ భావం లేకుండా అలాగే చూసింది. కనుబొమ్మల తీరులో మార్పుని పసిగట్టి, నాది అనుకున్నాక ఏదైనా వదులుకోను. ప్రాణమున్న వస్తువు విషయంలోనే పర్టిక్యులర్‌గా ఉండే నేను, నాలో నేనుగా మారిన నిన్నెలా వదిలేస్తాను? అన్నాడు యత్నిక్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.